సో ఇవాళ మేము మా ఫస్ట్ డే ఆఫ్ వెకేషన్ స్టార్ట్ చేసాం గైస్. వెరీ ఎక్సైటెడ్. మేము కార్లోనే ట్రావెల్ చేస్తాము ఆ ప్లేస్కి. మేము ఏ డెస్టినేషన్కి వెళ్తున్నామో గెస్ట్ చేయమన్నాను. గెస్ట్ చేశారా? ఇన్ కేస్ గెస్ట్ చేస్తే మీరు కమెంట్ చేయండి. అండ్ నేను కొంచెం సేపట్లో మేము అక్కడికి రీచ్ అయ్యాక మీకు చూపిస్తాను ఎక్కడికి వచ్చాము అని చెప్పి. సో ఇవాళ నేను ప్రకాష్ అయితే స్టార్ట్ అయిపోయాం. మేము ఒక 1/4 డిస్టెన్సే కవర్ చేసాం ఇప్పటికైతే. బట్ ఇవాళ వెదర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. రెయిన్ పడుతుంది అనమాట. అంటే హెవీ రెయిన్ కాదు, కొంచెం రెయిన్ వస్తూ ఉంది అలా మొత్తం అంతా. సో చాలా పర్ఫెక్ట్ ఉంది. అండ్ మేము వచ్చే దారిలో అయితే నా ఇంటర్ కాలేజ్ అవన్నీ చూసాము. భలే అనిపించింది. మీకు క్లిప్స్ లో యాడ్ చేస్తాను చూడండి. నా ఇంటర్ కాలేజ్ రాజమండ్రిలో. సో రాజమండ్రిలో కాలేజ్ క్రాస్ చేశాక అక్కడ హైవేలోనే ఒక మంచి ఫుడ్ ప్లాజా ఉంది. సో అది ఒక వెడ్డింగ్ హాల్ పక్కన ఫుడ్ కోర్ట్ ఉంది. అక్కడ వెళ్తే కనుక కంపల్సరీ ట్రై చేయండి మీరు ఆ వేలో వెళ్తుంటే. బికాజ్ అక్కడ అంబియన్స్ కానీ ఫుడ్ కానీ అంతా ఫెంటాస్టిక్ ఉంది. సో మస్ట్ ట్రై. సో మేమిద్దరం ఇట్లా వర్క్స్కి లీవ్ పెట్టేసి ఇట్లా ఒక 4 days ఇలా ఎంజాయ్ చేయడం చాలా బాగుంది. అండ్ మేము ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్కి మాకు ఒక చిన్న స్పెషల్ రిలేషన్ కూడా ఉంది. సో నేను అక్కడికి వెళ్ళాక చెప్తాను మీకు ఆ ప్లేస్ చూపించి. అండ్ దెన్ అప్పుడు చెప్తాను ఆ ప్లేస్కి అండ్ మేము ఎందుకు వెళ్దామని డిసైడ్ అయ్యామని చెప్పి. సో ప్లీజ్ వాచ్ వీడియో మొత్తం చూడండి. అండ్ వీ విల్ షో యూ ఆల్ ద బెస్ట్ ప్లేసెస్ వీ విజిట్. సో ప్లీజ్ వాచ్. సో వే అంతా ఇట్లా మౌంటైన్స్ మధ్యలో నుండి వెళ్ళడమే అనమాట. సో దట్ వాస్ ద బెస్ట్ థింగ్ ఈ ట్రిప్లో. అండ్ నేను ఘాట్ రోడ్స్ క్లిప్స్ ఎందుకు యాడ్ చేశానంటే మీకు ఒక డిస్క్లైమర్ ఇద్దామని. దట్ మీరు ప్రొఫెషనల్ లైక్ వెరీ గుడ్ డ్రైవర్స్ అయితే తప్ప ఓన్ వెహికల్స్లో ప్రిఫర్ చేయొద్దు అని నా ఫీలింగ్. మేబీ ఇన్ కేస్ ట్రైన్ ఆర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రిఫర్ చేయడం బెటర్. బికాస్ ఘాట్ రోడ్స్ అవి చాలా స్కేరీగా ఉన్నాయి. చాలా వ్యూ అయితే పర్ఫెక్ట్ ఉంది కానీ సమ్ టైమ్స్ వెరీ స్కేరీ. బికాస్ మనం మౌంటైన్ ఎడ్జ్లో ట్రావెల్ చేస్తాము మోస్ట్ ఆఫ్ ద టైమ్. అండ్ అది తక్కువ కిలోమీటర్స్ ఏం లేవు, ఆల్మోస్ట్ 20-30 kilometers అట్లా ఉంది మనం బొర్రా కేవ్స్కి రీచ్ అవ్వడానికి. సో వీడియోస్ అవి చూసే ఉంటారు కదా. సో మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వచ్చాము. మేము అరకు వ్యాలీకి వచ్చాము గైస్. సో బొర్రా కేవ్స్ అవి చూసాము ఫస్ట్ డే అయితే. నేను హోటల్కి రీచ్ అయ్యాక చూపిద్దాము హోటల్. మేము మంచి హోటల్ తీసుకున్నాము అక్కడ అరకు వ్యాలీలో. అది చూపిద్దాం అనుకున్నా కానీ మేము బొర్రా కేవ్స్ వెళ్ళి దాని తర్వాత మధ్యలో కాఫీ ప్లాంటేషన్స్ అట్లా ఉంటే దాని దగ్గర చాలా లేట్ అయిపోయింది. సో అందుకని నేను చూపించలేకపోయాను. బట్ ఇట్ వాజ్ వెరీ నైస్. అరకు వ్యాలీ అసలు సూపర్గా ఉంది. మధ్యలో ఆ ఘాట్ రోడ్స్ అంతా ఎక్కువసేపు ట్రావెలింగే పడుతుంది. బట్ అక్కడ ఉన్న మౌంటైన్స్ అసలు ఆ క్లౌడ్స్ అంతా మన దగ్గరే ఉన్నట్టు అంత పై వరకు వెళ్ళాల్సి వచ్చింది. అంటే మౌంటైన్ టాప్ వరకు మేము వెళ్ళాము. ఎవరైనా బాగా నేచర్ లవర్స్ ఉంటే కనుక వాళ్ళకి ఇది ఐ ఫీస్ట్ అనమాట. ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు. మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం కానీ కొంచెం ఆ ఘాట్ రోడ్స్లో వెళ్ళేటప్పుడు చాలా భయం వేసింది ఫస్ట్. అసలు అటువైపు నుండి ఏం వెహికల్ వస్తుందో అర్థం కాక. సో అది ఫస్ట్ డే అలా జరిగింది అనమాట. మోస్ట్ ఆఫ్ ది టైం ట్రావెలింగ్ సరిపోయింది. అండ్ బొర్రా కేవ్స్ వాజ్ వెరీ నైస్. మేమైతే అందులో హాఫ్ వరకే వెళ్ళగలిగాం. దాని తర్వాత చాలా డీప్గా ఇంకా ఉన్నది ఎంత వెళ్ళినా కానీ మేము నడవలేకపోయాము. ఎందుకంటే చాలాసేపు ట్రావెల్ చేసాం కదా. సో బొర్రా కేవ్స్ నుండి ఇంకా డైరెక్ట్గా మేము హోటల్ రూమ్కి వచ్చేసాం.
కొన్ని మళ్ళీ వ్యూ పాయింట్స్ దగ్గరికి వెళ్ళాము. ఫస్ట్ వచ్చేసి కాఫీ ప్లాంటేషన్ పాయింట్ అని ఉంది. అక్కడ మరీ అంత మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం లేదు, కానీ అంటే కాఫీ చిన్న చిన్న ప్లాంట్స్ అవంతా కొంచెం ఏరియా బాగుంది. అండ్ ఆల్సో అక్కడ బాగా క్రౌడ్ ఎక్కువ ఉంది. సో మనకి చాలా షాప్స్ ఉన్నాయన్నమాట హ్యాట్స్ అవన్నీ దొరకడానికి. అండ్ ఆల్సో బ్యాంబూ చికెన్ అమ్ముతున్నారు, బాగా ఫేమస్ అనుకుంటా. ఎక్కడ చూసినా బ్యాంబూ చికెన్ మేము కూడా ట్రై చేసాం. సో అవంతా ఉంది. కాఫీ ప్లాంటేషన్ తర్వాత మేము ఉన్న హోటల్ దగ్గరలోనే గో కార్టింగ్ ఏరియా ఒకటి ఉంది చిన్నది. సో అక్కడికి కూడా వెళ్ళాము. ఆ ఇమేజెస్ పోస్ట్ చేస్తాను. Sin amor, voz tan cruda, yo al galope sin razón. సో ఇంకా వ్యూ పాయింట్స్ అయితే గాలికొండ వ్యూ పాయింట్ అలా ఉన్నాయి. అండ్ ఆల్సో ఒక మంచి చర్చ్ ఉంది, లైక్ బాగా ఓల్డ్ చర్చ్ అనుకుంటా. అక్కడైతే వ్యూ పాయింట్ చాలా బాగుంది. మొత్తం బ్యాక్గ్రౌండ్ లో మౌంటైన్స్ అండ్ ముందేమో చర్చ్ చాలా బాగా వస్తుంది. ఎవరైనా వెళ్ళాలనుకున్నా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్ టు ఎక్స్ప్లోర్. నేనైతే డెఫినెట్గా వెళ్ళమంటాను. బికాస్ ఆ వ్యూ అనేదే మంచి ఎక్స్ప్లోరేషన్ అన్నమాట. ఎందుకంటే అక్కడ మేమైతే కార్లో వెళ్ళాం కదా. సో ఘాట్ రోడ్స్ అవన్నీ వెళ్తుంటే వ్యూ వాజ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ మౌంటైన్స్ మధ్యలో క్లౌడ్స్ అంతా మన ముందే ఉన్నట్టే ఉంది. సో చాలా బాగుంది. నేను ఆ వీడియోస్ కూడా మ్యాక్సిమం పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దాని తర్వాత ఎవరైనా ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. మేము ట్రైన్ని ప్రిఫర్ చేయలేదు, అంటే కార్ ఉంది కదా అని. బట్ ట్రైన్ ఆల్సో వాజ్ అ గుడ్ ఆప్షన్. ట్రైన్ అయితే మల్టిపుల్ టనల్స్లో నుండి కూడా వెళ్తుంది అనమాట. సో అది కూడా చాలా బాగుంటుంది చూడడానికి. దట్ వాజ్ ఇట్ ఫర్ ద అరకు ట్రిప్. అండ్ నెక్స్ట్ వైజాగ్ ట్రిప్ అనేది మేము ఒక 2-3 days ఉందాం అనుకుంటున్నాం. లైక్ 1 day మేము అరకులో స్పెండ్ చేసాం కదా, మిగతా 3 days విల్ బీ ఇన్ వైజాగ్. సో మేము వైజాగ్ వెళ్ళడానికి ఒక మంచి స్పెషల్ రీజన్ ఉందన్నా కదా. మాకు వైజాగ్కి ఏంటంటే మా పేరెంట్స్ కూడా ఫస్ట్ వెకేషన్ వైజాగే వెళ్ళారు. అది కూడా బొర్రా కేవ్స్కే వెళ్ళారు. వాళ్ళవి కూడా ఫొటోస్ ఉంటే నేను అటాచ్ చేస్తాను. వాళ్ళు కూడా సేమ్ మేము వెళ్ళిన ప్లేసెస్కే వెళ్ళారు. కానీ అప్పట్లో అంత దానికి కలర్ఫుల్ లైట్స్ అవన్నీ లేవు. అదనమాట మా స్పెషల్ మెమరీ. సో ఇప్పుడు వైజాగ్లో స్పాట్స్ అన్నీ మేము మ్యాక్సిమం విజిట్ చేయడానికి ట్రై చేస్తాం. అవన్నీ మీతో షేర్ చేసుకుంటాం. నేనైతే అంతగా ఎప్పుడు ఒక్కసారి వచ్చాను వైజాగ్కి, అది కూడా పాస్పోర్ట్ కోసం. అని దాని తర్వాత ఎప్పుడు రాలేదు. ప్రకాష్ అయితే చాలా సార్లు వచ్చాడు. సో మేమంతా మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసి నేను Day 2 వ్లాగ్లో అసలు వైజాగ్లో ఏ హోటల్లో చెక్ ఇన్ అయ్యాము అండ్ ఇక్కడ ఏమేమి విజిట్ చేస్తున్నాను అన్నది Day 2 వ్లాగ్లో చూపిస్తాను. సో స్టే ట్యూన్. Thank you for watching. Bye bye. Please subscribe.